ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ 2005లోనే పూర్తయి ఉంటే ఆ ఒక్క నిర్ణయం ఈరోజు మన ఆర్థిక పరిస్థితి, రైతుల జీవితం, రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మార్చి ఉండేది. వేల కోట్ల రూపాయల సేవ్ అయ్యేవి. వైజాగ్ సిటీ ఈరోజు సౌత్ ఇండియాలో ఫైనాన్షియల్ హబ్ అయి ఉండేది. రైతన్నల ఆదాయం రెట్టింపయ్యేది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు ఊహించలేనంతగా మారిపోయేది. ఇది కేవలం ఊహ కాదు, నిజమైన ఫ్యాక్ట్స్, హిస్టరీ, ఎకనామిక్ డేటా ఆధారంగా చేసిన ఒక పవర్ఫుల్ విశ్లేషణ. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఒకవేళ మన భవిష్యత్తు కథనే మార్చేస్తుంది. రండి స్టార్ట్ చేద్దాం. 2004లో మొదటిసారి పోలవరం ప్రాజెక్టు గురించి చర్చ మొదలైంది. కానీ రాజకీయ మార్పులు, నిధుల కొరత, భూసేకరణ సమస్యలు, ఇలా దశాబ్దాల పాటు ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోయింది. కానీ ఒకవేళ 2005 నాటికే డ్యాం పూర్తయిందనుకోండి, అది ఆంధ్ర రాష్ట్ర చరిత్రనే తిరగరాసేది. 2005లో నిర్మాణ వ్యయం సుమారు 8,000 కోట్ల రూపాయలుగా అంచనా. కానీ దశాబ్దాల ఆలస్యం, పెరిగిన ధరలు, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కారణంగా ఈరోజు ప్రాజెక్టు పూర్తి వ్యయం లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు ముందే పూర్తయి ఉంటే ఆ మొత్తాన్ని విద్య, వైద్యం, పరిశ్రమల అభివృద్ధికి మళ్లించేవాళ్లం. రాష్ట్రానికి ఈరోజు ఉన్న లక్షల కోట్ల రుణభారం కొంతవరకు తగ్గి ఉండేది. పోలవరం ద్వారా దాదాపు 3 లక్షల హెక్టార్లకు పైగా నీరు పొంగేది. అంటే గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల రైతులు నీటి కొరత లేకుండా సాగు చేసుకునేవారు. ఆ కాలంలో ధాన్యం ధరము తక్కువైనా పంటల ఉత్పత్తి రెట్టింపయ్యేది. రైతుల ఆదాయం ఈ రోజు కంటే 2-3 రెట్లు పెరిగి ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో నగరాలకు వలసలు కూడా తగ్గి ఉండేవి. అంటే నీరు సమృద్ధిగా ఉంటే గ్రామం బతుకుతుంది. నీరు, విద్యుత్తు, ఇవే 2 విషయాలు పరిశ్రమల గుండెచప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ 2005లో పూర్తయి ఉంటే వైజాగ్ సిటీకి, అక్కడ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి, ఇతర భారీ పరిశ్రమలకు అవసరమైన 23.44 టీఎంసీల తాగు, పారిశ్రామిక నీరు 20 ఏళ్లుగా నిరంతరంగా అంది ఉండేది. 2005 నుంచే నీటి కొరత లేకుండా ఉంటే వైజాగ్ పోర్ట్ సిటీ మరిన్ని ఇండస్ట్రీస్ని ఆకర్షించి ఆర్థిక ఎదుగుదల ఇంకా వేగంగా జరిగి ఉండేది. విద్యుత్ ఉత్పత్తి 960 మెగావాట్లు ముందే వచ్చి ఉండేది. ఫ్యాక్టరీలు నిరంతర విద్యుత్తో పనిచేసేవి, ఉద్యోగాలు పెరిగేవి. నిజం చెప్పాలంటే 2005లోనే నిర్మాణం పూర్తయి ఉంటే కొన్ని గ్రామాలు అప్పటికే నీటిలో మునిగి ఉండేవి. కానీ ఆ సమయంలో జనాభా తక్కువగా ఉండటం వల్ల పునరావాసం సులభంగా జరిగి ఉండేది. అడవి ప్రాంతాల్లో నష్టం కూడా తక్కువగా ఉండేది, ఎందుకంటే అప్పట్లో అడవుల వ్యాపనం ఎక్కువగా ఉండేది. ఈ రోజు పర్యావరణ అనుమతులు, రాజకీయ లాగడాలు ఇవన్నీ ఆ సమయానికే ముగిసిపోయి ఉండేవి. పోలవరం ముందుగానే పూర్తయి ఉంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఇంత తీవ్రమైన నీటి వివాదాలు ఉండేవి కాదు. తెలంగాణ, ఆంధ్ర మధ్య నీటి పంపిణీ కూడా సులభంగా పరిష్కరించబడేది. అంతేకాదు, ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రంగా ఉండడం వల్ల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం కూడా తక్కువగా ఉండేది. కాబట్టి ఈ ఒకవేళ మనం కోల్పోయిన 20 ఏళ్ల అవకాశాన్ని గుర్తు చేస్తుంది. వేలాది ఉద్యోగాలు, లక్షల ఎకరాల పంటలు, 100 కోట్ల ఆదాయం, ఇవన్నీ ఆలస్యం అనే ఒక్క తప్పుతో వాయిదా పడ్డాయి. పోలవరం ప్రాజెక్ట్ కేవలం ఒక డ్యాం కాదు, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్లూ ప్రింట్. ఒకవేళ అది 2005లోనే పూర్తయి ఉంటే మన కథ వేరే దిశలో ఉండేది.